नमस्कार ब्लू हिल्स मैजिक चैनल की మీ అందరికీ స్వాగతం సుస్వాగతం। ఇప్పుడు మీ ముందు ఒక మ్యాజిక్ ప్రదర్శన చేయటం జరిగింది। దాని పేరు క్లియర్ పెనెట్రేషన్। దీని పేరు క్లియర్ పెనెట్రేషన్। ఇది మ్యాజిక్ షాప్లోనే మనం కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఇది క్లోజప్ ఐటమ్। ఇది అంటే ఒక చిన్న గ్రూప్లో మనం ప్రదర్శించుకొని సంతోషపడేటువంటి ఈ దిక్కు క్లియర్ పెనెట్రేషన్ అంటేనే మనకు మ్యాజిక్ షాప్లో అందుబాటులో రెడీమేడ్గా ఉంటుంది। అక్కడ మనం ప్రదర్శించుకోవచ్చు। దీనికి కావలసినటువంటి ఇది ఒక ప్లాస్టిక్ పలక, ఒక ప్లాస్టిక్ పలక, దీని మీద ఇట్లా రౌండ్గా ఒక ఫ్రేమ్ బిగించి ఉంచుతుంది। అంటే కంపెనీ మేడ్ ఇది, బయట మనం తయారు చేసుకోవడానికి సాధ్యమయ్యేది ఇది కాదు, కొనుక్కుంటే తప్ప। దీనికి ఒక పెన్సిల్, ఏ కలర్దైనా తీసుకోవచ్చు పెన్సిల్, కానీ ఇట్లా రౌండ్గా ఉంటే మంచిది। రౌండ్నే వాడాలి, రౌండ్ పెన్సిలే వాడాలి। అందులో రౌండ్ పెన్సిల్ ఎట్లంటే మరి ఒకటొకటి లావు ఉంటాయి, లావుగా ఉండి పొడవుగా ఉండేటువంటి పెన్సిల్స్ కూడా ఉంటాయి। అటువంటిది కాదు, మామూలుగా మినిమం సన్నగా ఉండేటటువంటిది అటువంటి పెన్సిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। రెండవది, మనము ప్లేయింగ్ కార్డ్స్ సంపాదించుకోవాలి। ఈ ప్రదర్శన చేయటానికి 2 ప్లేయింగ్ కార్డ్స్, ఒక పెన్సిల్, ఒక క్లియర్ పెనెట్రేషన్ ఐటమ్, ఇది మనం రెడీగా పెట్టుకుంటే ప్రదర్శనకు సిద్ధమైనట్లు లెక్క। ఇప్పుడు మనం దీన్ని రహస్యం తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం। ఇక్కడ మనం ఏదైతే దీని సీక్రెట్ ఏంటంటే, ఈ ప్లాస్టిక్ పలక ఏదైతుందో దీనికి ఇక్కడ ఒక చిన్న గుంట, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఏరియాలో ఒక పెన్సిల్ మొన పట్టేటటువంటి ఒక సన్న ఒక గుంట ఉంటుంది। ఆ గుంటలో దీనికి ఈ ఫ్రేమ్ ఏదైతే ఇది ఉన్నదో దీనికి ఆ గుంటలో పట్టేటువంటిది ఒక చిన్న మొన ఒకటి ఉంటుంది। అందుకనే మనం ఈ రకంగా చూపించేటప్పుడు అది ఇటు కానీ అటు కానీ కదలదు। ఈ అద్దము అటు ఇటు కదిలేటువంటి పరిస్థితి ఉండదు। అందుకోసమే ఈ ప్లేయింగ్ కార్డ్స్ మనం వాడతాం। ఇక్కడ దీని కింద ఈ 2 ప్లేయింగ్ కార్డ్స్ మాత్రం పట్టేటంత క్లియరెన్స్ మాత్రమే, అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి మాత్రమే మనం పెట్టగలుగుతాం। ఇట్లా పెట్టినప్పుడు ఆ గుంటలో ఏదైతే ఇది ఆ మొన దిగబడి ఉన్నదో అది పైకి లేస్తుంది, ఇట్లా పైకి లేస్తుంది, అది బయటికి వస్తుంది। ఇది ప్రేక్షకులు గమనించే పరిస్థితి ఉండదు। అయితే అటువంటప్పుడు ఇట్లా పైకి లేచిన తర్వాత దాన్ని మనము దీన్ని సర్దుబాటు చేసి, ఇప్పుడు ఇది పైకి పెట్టాం అనుకో, సపోజ్ దీన్ని సెంటర్కు తీసుకురావాలని చెప్పేసి మనము ఇట్లా బట్టి లాగితే ఇది కిందికి వచ్చేస్తుంది। ఇటు వస్తుంది, ఇట్లా లాగితే ఇట్లా ఈ గుంట ఏదైతుందో
ఇది మధ్యకు వచ్చేస్తుంది. దీనికి ఒక రంధ్రం ఉండి ఈ రంధ్రం ఈ మధ్యలకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా వన్ సైడ్ వస్తుంది, ఇట్లా ఇగో ఈ రకంగా ఉంది కదా, ఇట్లా బయటికి ఇట్లా వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఈ కార్డు మనం తీసేసామనుకో, ఆ బొడిపే మళ్ళా ఆ గుంటలో కూర్చొని మళ్ళా ఇది రావటానికి ఆస్కారం లేదు. ఇది జరగదు ఇక. అందుకనే ఈ తయారు చేసిన మహానుభావుడు ఎంత గమాక్తోనే తయారు చేశాడో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని అది లేవాలి అట్లంటే ఈ కార్డు ముందు దీంట్లో మనం ఇది లేపాలి. అది ఎటున్నది మరి అది తెలవటానికి మనం చిన్నగా ఏదో ఒక మూలకు కానీ సెంటర్కి కానీ ఒక చిన్న గుర్తు మనం పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ గుర్తు పెట్టా, ఒక చిన్న పెన్సిల్తోని ఒక చిన్న మార్కు పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇట్లా మార్కు పెట్టుకున్నా. ఆ మార్కు పెట్టుకునే కనుక అది ఇటు వస్తుందని నాకు ఐడియా ఉంటుంది. అందుకనే దీన్ని ఇటు బట్టి మెల్లగా నేను లాగేస్తాను. ఇట్లా లాగితే ఇది ఇట్లా సెంటర్కు ఈ రంధ్రం ఏదైతుందో సెంటర్కు వచ్చేస్తుంది. ఈ సెంటర్కి వచ్చిన దాంట్ నుంచి నేను ఈ పెన్సిల్ దూరం చేస్తే ఇట్లా పెన్సిల్ ఈ విధంగా నేను ఇట్లా దూర్చగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈ రెండు వైపులా కనుక మనం ఇది రెండు కార్డులు మనం దూర్చి పెట్టామనుకోండి, అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు గుర్తుపట్టేటువంటి అవకాశమే లేదు. దీన్ని మళ్ళీ మనము కార్డు బయటికి లాగే ముందే దీన్ని మళ్ళీ యథాస్థానంలోకి తోసేసి మనం కార్డు బయటికి లాగితే ఇక ఎవరికి దీని రహస్యం తెలిసేటువంటి అవకాశమే ఉండదు. అది మనకు తప్ప, మన నేర్పిస్తే తప్ప. అందుకనే ఈ విషయాన్ని మనం గమనంలో పెట్టుకొని ఇది మనం తయారు చేసుకోవడానికి సాధ్యమయ్యే ఐటెం మాత్రం కాదు. తప్పకుండా మనము మ్యాజిక్ షాప్లో కొనుక్కొని తీరవలసిందే. ఈ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని నేను ఆశిస్తున్నా. మరో మంచి ట్రిక్తోని మీ ముందుకు వచ్చే వరకు సెలవిస్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు.